కల్ట్ సినిమాలు తీయాలన్నా, కుర్రాళ్ళ పల్స్ పట్టుకోవాలన్నా ఈ హీరోకే సాధ్యమైంది. ఎన్నో డిఫరెంట్ సినిమాలతో అలరించాడు హీరో కిరణ్ అబ్బవరం. 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం', 'క', 'కే ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ' ఇలా డిఫరెంట్ సినిమాలతో అలరించిన ఇతడి జీవితం గురించి, కుటుంబం గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి. హీరో కిరణ్ అబ్బవరం జూలై 15, 1990లో జన్మించాడు. ఈయన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రాయచోటి మండలం పెద్ద కోడివాడి వండ్లపాలెం గ్రామం. తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ దంపతులు. అయితే చిన్నప్పటి నుంచి సినిమాలపై కిరణ్ అబ్బవరం ఎంతో మక్కువ పెంచుకున్నాడు. ముఖ్యంగా షార్ట్ ఫిల్మ్లు చేస్తూ తనలోని టాలెంట్ని నలుగురికి తెలిసేలా చేశాడు. అయితే షార్ట్ ఫిల్మ్ ద్వారా గుర్తింపు సాధించాడు. వీడు హీరో ఏంట్రా బాబు అని కిరణ్ అబ్బవరంని చాలామంది కామెంట్ చేసేవారట. అవేమీ పట్టించుకోకుండా పట్టుదల వదలకుండా సినిమాల్లోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం. అలా 2019లో 'రాజావారు రాణిగారు' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా హిట్గా నిలిచింది. ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో మందిని అలరించింది. కిరణ్ అబ్బవరానికి మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. తర్వాత 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' చేయగా అది పెద్ద సక్సెస్ అయింది. ఇంకా కిరణ్ అబ్బవరం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా సినిమాల మీద సినిమాలు చేశాడు హీరోగా. తర్వాత 'సెబాస్టియన్', 'సమ్మతమే', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని', 'వినరో భాగ్యం విష్ణు కథ', 'రూల్స్ రంజన్', 'మీటర్' వంటి సినిమాలు చేశాడు. అయితే అటు తర్వాత 'క', 'కే ర్యాంప్' సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. అయితే 'చెన్నై లవ్ స్టోరీ', 'దిల్రుబా' వంటి ప్రేమ కథలతో కూడా తనలోని నటనతో అందరికీ చేరువయ్యాడు ఈ యంగ్ హీరో. అయితే తన మొదటి సినిమాలో హీరోయిన్గా నటించిన 'రహస్య గోరఖ్'తో ప్రేమలో పడ్డాడు కిరణ్ అబ్బవరం. వీరిద్దరూ ఎన్నో ఏళ్ళుగా సీక్రెట్గా తమ ప్రేమ బంధాన్ని కొనసాగించారు. అటు తర్వాత అఫీషియల్గా ప్రకటించారు. పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్, అటు తర్వాత పెళ్లి కూడా చేసుకుని అందరితో క్యూట్ జోడీగా పేరు సంపాదించారు. అయితే వీరిద్దరికి ఒక బాబు సంతానం. కిరణ్ అబ్బవరం పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఆమె భార్య ఎంతో అండగా నిలిచింది. ఎందుకంటే కిరణ్ అబ్బవరం హీరోగానే కాకుండా నిర్మాతగా మారి 'తిమ్మరాజుపల్లి టీవీ' అనే సినిమా చేశాడు కొత్త యాక్టర్స్తో. ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఈ సినిమా నిర్మాణ భాగంలో కిరణ్ అబ్బవరంతో పాటు ఆయన భార్య 'రహస్య గోరఖ్' అన్ని దగ్గరుండి చూసుకుంది. అయితే కిరణ్ అబ్బవరం డైరెక్టర్గా కూడా అవతారం ఎత్తాడు. తానే హీరోగా, డైరెక్టర్గా ఓ సినిమా రూపొందించాడు. ఇలా ఆల్రౌండర్గా పేరు సాధించిన కిరణ్ అబ్బవరం జీవితంలో కూడా ఒక సాడ్ స్టోరీ ఉంది. అదే అతడి సోదరుడి మరణం. కిరణ్ అబ్బవరానికి ఒక బ్రదర్ ఉండేవారు. ఆయన పేరు సూర్యప్రకాష్. అయితే అతడంటే కిరణ్ అబ్బవరానికి ఎంతో ప్రాణం. అయితే అనుకోని రోడ్డు ప్రమాదంలో కిరణ్ అబ్బవరం బ్రదర్ మరణించారు. దీంతో కిరణ్తో పాటు కుటుంబ సభ్యులు ఎంతో కృంగిపోయారు. చాన్నాళ్ళు అదే బాధలో వాళ్ళు ఉండిపోయారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు సాధించాడు ఉదయ్ కిరణ్. అయితే అటు తర్వాత ఆయన అనుకోని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే కిరణ్ అబ్బవరం లుక్స్ కొంచెం ఉదయ్ కిరణ్లా ఉండడంతో టాలీవుడ్లో ఒక టాక్ ఉంది. సేమ్ ఉదయ్ కెరీర్ లాగానే కిరణ్ అబ్బవరం కెరీర్ కూడా ఉంది. దీంతో కిరణ్ అబ్బవరానికి ఉదయ్ కిరణ్కి ఏదైనా బంధుత్వం ఉందా అనే ప్రశ్నలు వచ్చాయి. కిరణ్ అబ్బవరానికి ఉదయ్ కిరణ్ అన్నయ్య అవుతాడనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. వార్తలు కూడా వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. కిరణ్ అబ్బవరానికి ఉదయ్ కిరణ్కి సంబంధం లేదు. ఉన్నదల్లా ఒక్కటే సంబంధం, అదే టాలీవుడ్ ఇండస్ట్రీ. ఒకే ఇండస్ట్రీలో హీరోలు కావడం వల్ల ఇలాంటి పుకార్లు వచ్చాయనే చెప్పాలి.